guys, welcome back to my channel. ఈ రోజు మనం అయితే ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? లేక్ అపోప్కా అనే ప్లేస్ అన్నట్టు. ఇది ఫ్లోరిడాలోనే లార్జెస్ట్ లేక్ అన్నట్టు. సో ఇక్కడికైతే అట్లా ఒక గ్రూప్ రైడ్ పోదామని చెప్పేసి చాలా రోజులు అయింది, ఒక 70-80 మైల్స్ రైడ్ చేసి. సో ఈ రోజు అయితే ఈ రైడ్కి వెళ్దామని చెప్పేసి, ఈ ప్లేస్కి వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాం. కానీ చాలా లేట్ అయిపోయినాం. చాలా సన్నీగా ఉంది, చాలా అంటే చాలా ఎండగా ఉంది. చూద్దాం ఈరోజు ఏం జరుగుతుంది, ఏం క్రేజ్ ఉంటుంది, ఏం క్రేజీగా అవుతుంది. సో చూసుకుందాం ఈ వీడియోలో ఏమవుతుంది అన్నది. నేనైతే ఫొటోస్లో వీడియోస్లో చూసింది ఏంటంటే సీనిక్ వ్యూస్ అయితే బాగుంటాయని చూసిన. సో క్రొకోడైల్స్ ఉంటాయంట. ఎస్పెషల్లీ నేనైతే క్రొకోడైల్స్ని చూడాలనుకునే ఈ రైడ్ కోసం అయితే పోదామని చెప్పేసి వెళ్తున్నాం. సో చూద్దాం ఏం జరిగింది అన్నది. చూస్తున్నారు కదా, ఇదంతా ఒక నర్సరీ ఫామ్ అన్నట్టు. ఇది కంట్రీ సైడ్ రోడ్ కాబట్టి మనకి ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి. సో యాక్చువల్గా ఫ్లోరిడాలో, యుఎస్లో మొత్తంలో కంట్రీ సైడ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. పల్లెటూర్లు అంటాం కదా మనం, అట్లా అన్నట్టు. సో అవి అయితే చాలా బాగుంటాయి. ఆ ఏరియాస్ కానీ, ఆ రోడ్స్ కానీ, ఆ సీనిక్ వ్యూస్ కానీ, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. రోడ్స్ అయితే క్రేజీ కర్వ్స్ ఉంటాయి, ఇంకా హిల్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా పెద్ద నర్సరీ, చిన్న లేక్ కూడా ఉంది ఇక్కడ. నర్సరీ అయితే చాలా పెద్దగా ఉంది. ఒక 40-50 acres ఉంటుంది కావచ్చు ఈజీగా. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 sides ఉన్నాయి అన్నట్టు. చాలా పెద్ద నర్సరీ. ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా రకాల ట్రీస్ కనిపిస్తున్నాయి. లైవ్లో ఉంటే బాగా కనిపిస్తాయి. అంటే కెమెరాస్ అంత క్యాప్చర్ చేస్తుందో లేదో కానీ నేనైతే నా ఫేస్ని టర్న్ చేసి మరి మీకోసం అయితే చూపిస్తున్నా, హెల్మెట్ కున్న దాంతో. ఫ్లవర్స్, అసలు గోప్రో మ్యాక్స్ తీసుకోవాల్సింది. బ్రో అయితే ఆగట్లే, ఇచ్చి పడేస్తుండు. ముంగట మామలు లేకపోతే ఓకే, మామలు ఉంటేనే ప్రాబ్లం. Adventure mode ons. సో ఫైనల్ గా అయితే లేక్ అపోప్కాకి అయితే వచ్చేసినాం. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ ఆయనం, ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇదే లేక్ అపోప్కా ఎంట్రన్స్ బోర్డ్. ఇక్కడ మీరు చూస్తున్నది లేక్ అపోప్కా మ్యాప్ అన్నట్టు. ఎంటైర్ రూట్ మ్యాప్ ఉంటుంది దాంట్లో. సో ఇవి మనం ఏమేం థింగ్స్ చేయొచ్చు, ఏమేం చేయకూడదు అనేది ఈ బోర్డులో. సో ఇవన్నీ నోటీస్ బోర్డ్స్ అన్నట్టు రోడ్ పైన ఉంటాయి. సో దిస్ ఈజ్ లేక్ అపోప్కా. ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఇది, బోత్ హిస్టారికల్ గా ఇంకా ఎన్విరాన్మెంటల్ గా. ఈ లేక్ ఫ్లోరిడాలో చాలా ఫేమస్. అసలు దీనికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది అన్నట్టు. ఈ లేక్ కి ఒకప్పుడు ఫిషర్మెన్స్ అందరూ ఇక్కడికే వచ్చేసి చేపలు పట్టేదన్నమాట. సో ఇదైతే 4th లార్జెస్ట్ లేక్ అన్నట్టు ఫ్లోరిడాలో. ఈ లేక్ అయితే ఒర్లాండో నుంచి చాలా దగ్గర. ఇది ఒక ప్రాచీన కాలం నుంచి ఒక బ్యూటిఫుల్ ఫ్రెష్ వాటర్ లేక్ అన్నమాట. సో ఇక్కడైతే ఫుల్ ఆఫ్ వైల్డ్ లైఫ్, ఇంకా క్లియర్ వాటర్ ఉంటుండే. ఒకప్పుడు ఫిషర్మెన్స్ అంతా ఇక్కడ చేపలు పట్టేది అన్నట్టు. బట్ ఇంకా చెప్పాలనంటే ఈ లేక్ గురించి, ఒక 1940s 1950s ఆ టైంలో ఈ లేక్ చుట్టూ ఫార్మింగ్ చేసిల్లు అన్నట్టు. ఫార్మింగ్ చేసినప్పుడు ఏమైందనంటే, వెజిటేబుల్ ఫార్మింగ్ చేసినప్పుడు సో వెట్లాండ్స్ అన్నిటిని డ్రైన్ చేసేసిల్లు అన్నట్టు. పెస్టిసైడ్స్ ఇంకా ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ఏమైందనంటే హెవీగా పొల్యూషన్ అయితే అయింది. ఆ పొల్యూషన్ వల్ల ఏమైందనంటే చేపలు చాలా చచ్చిపోయినాయి అన్నట్టు. ఎందుకు అని అంటే వాటర్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోయింది. కానీ మళ్ళీ 1990s 2000 ఆ టైంలో గవర్నమెంట్ అనేది ఏం చేసిందనంటే, ఈ ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్ తోటి కలిసి మనం అట్లీస్ట్ లేక్ ని సేవ్ చేసుకుందాం అని చెప్పేసి
అప్పుడు దీన్ని వెట్లాండ్స్ లెక్క రీబిల్డ్ చేసిల్లు అన్నట్టు. రీబిల్డ్ చేయడం వల్ల ఏమైంది, పొల్యూషన్ తగ్గిపోయి మళ్ళీ నార్మల్ అయిపోయి కొన్ని ఎనిమల్స్ కానీ, జంతువులు, ఇంకా చేపలు ఇవన్నీ మళ్ళీ అయితే రావడం స్టార్ట్ అయింది అన్నమాట. సో అట్లా దీన్ని ఇక వైల్డ్ లైఫ్ కి మళ్ళీ స్టార్ట్ చేసిల్లు అన్నట్టు. వైల్డ్ లైఫ్ గా మనం చూసుకోవడానికి ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లెక్కనైతే దీన్ని లాస్ట్ కి తయారు చేసిల్లు. సో ఇదైతే మన లేక్ అపోప్కాకు ఉన్న హిస్టరీ అన్నట్టు. సో వీళ్ళందరూ అయితే క్రొకడైల్స్ ని చూడడానికే వచ్చిళ్ళు. ఎస్పెషల్ గా ఇదైతే క్రొకడైల్స్ కి బాగా ఫేమస్ అన్నట్టు. సో చాలా మంది అంటే చాలా మంది వస్తారు, అందరూ లేట్ గా వచ్చిళ్ళు. సో వాళ్ళకి కూడా మోస్ట్లీ ఏం క్రొకడైల్స్ కనిపించవు నాకు తెలిసి. నాకైతే ఇప్పటి వరకు అయితే ఒకటి కూడా కనిపించలే. సో నేను ఇక్కడికి వచ్చే ముందు అయితే దీని గురించి చూసిన అన్నట్టు. అప్పుడు నాకు ఒక విషయం అయితే అర్థమైంది అన్నట్టు. మనం నేచర్ కి రెస్పెక్ట్ చేయకపోతే మనం ఏదో ఒకటి నేచర్ లో ఉన్న ఒక అద్భుతాన్ని కోల్పోతాం అన్నట్టు. సో అది ప్రాక్టికల్ గా ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే అది జరిగింది. సో మనమైతే నేచర్ ని కాపాడుకుందాం, ఇది నేనైతే అనుకుంటున్నా. మనం నేచర్ తో బాగుంటే నేచర్ కూడా మనతో బాగుంటది. అందరూ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండడానికి చూడండి, ఎకో ఫ్రెండ్లీగా ఉండండి. నేనైతే అలానే ఉంటా ప్రస్తుతానికి, అంటే ఎప్పుడూ ఉంటా. సో గో గ్రీన్ అన్నట్టు కదా మన కవాసాకి అంటే కూడా గో గ్రీన్. సో జనతా గ్యారేజీలను అయితే ఎన్టీఆర్ అన్న చెప్తాడు కదా నేచర్ గురించి. సో అలా ఉండడమే బెటర్ అనేది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కి ఈ లేక్ అపోప్కానే సూటబుల్ ఎగ్జాంపుల్ అని అనుకుంటా నేనైతే. అసలు డ్రోన్ మర్చిపోయినా గానీ డ్రోన్ తీసుకొచ్చి ఉంటే డ్రోన్ షాట్ క్రేజీ ఉంటుండే. అంటే మీకు పైన నుంచి ఆ వ్యూ అనేది మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఏందనంటే మైక్రో లెన్స్ కాబట్టి మీకు ఇట్లా ఎక్స్పాండెడ్ వైడ్ యాంగిల్ కనిపిస్తుంది, కానీ పైన నుంచి చూస్తే డ్రోన్ యాంగిల్లో అసలు క్రేజీ ఉంటది వ్యూ మాత్రం. డ్రోన్ అడుగుతున్నాం మరి ఏమన్నా కనిపిస్తున్నాయా అంటే ఎవరికి ఏమైతే కనిపించలే. ఎందుకంటే మేబీ మేము చాలా ఎండ ఉన్న టైంకి వచ్చినాం, లైక్ అరౌండ్ 2 అవుతుంది ఇప్పుడు. సో ఈ టైంకి ఎండకి బయటికి రావనుకుంటా, బేసిక్ గా హాట్ వాటర్ ఉంటది కాబట్టి. సో బయట వెదర్ కూడా చాలా వేడిగా ఉంది. లేక్ అపోప్కా అయితే చాలా అండర్ రేటెడ్, కాకపోతే ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ద ప్లేస్ యూ మస్ట్ విజిట్ అన్నట్టు. జస్ట్ అయితే సీనిక్ వ్యూస్ కోసం అయితే ఖచ్చితంగా మీరు ఈ ప్లేస్ విజిట్ చేయండి అనే చెప్తా నేనైతే. ఎందుకనంటే అసలు ఆ స్కై, ఆ వాటర్, ఆ ట్రీస్, గ్రీనరీ అసలు చాలా అంటే చాలా బాగుంది. ఆ స్ట్రెచ్ మొత్తం ఇట్లనే ఉంటది, శాండ్ రోడే అంట. మొత్తం ఒక 15-20 మైల్స్ ఉంటది అంట మొత్తం. చూస్తున్నారు కదా, అసలు చాలా అంటే చాలా బాగుంది ఇప్పటి వరకు అయితే. కానీ నేనైతే క్రొకడైల్స్ కోసం చూస్తున్నా కానీ నాకైతే ఇంకేం కనిపించట్లే. అసలు అలా చూస్తూ రైడ్ చేసేయచ్చు. అసలు చాలా బాగుంది వ్యూ అయితే. జస్ట్ వ్యూ కోసం రైడ్ చేయవచ్చు అన్నట్టు. అండ్ ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి నేనైతే ఎప్పుడు ఇన్ని మైల్స్ ఈ బైక్ ని ఆఫ్ రోడింగ్ చేయలే. అంటే మరీ టూ మచ్ ఆఫ్ రోడింగ్ కాదు, జస్ట్ రోడ్ లేని ప్లేసెస్ లో ఇట్లా శాండ్ పైన అయితే ఇంతసేపు రైడ్ చేయలే. ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. అంటే కంట్రోలింగ్ అయితే చాలా బాగుంది బైక్. స్టిల్ ఓన్లీ నాట్ డిజైన్డ్ ఫర్ రేస్ ట్రాక్స్ ఆర్ హైవేస్, బట్ ఇట్స్ గుడ్. బట్ టైర్స్ ఎక్కువ డ్యామేజ్ అయిపోతాయి ఇట్లాంటి వాటిలలో, ఎందుకంటే ట్రాక్ టైర్స్ కాబట్టి. యా, సీ దిస్ ప్లేస్, ఇట్స్ సో బ్యూటిఫుల్. యాక్చువల్గా నేచర్ లవర్స్కి అయితే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ ప్లేస్ అయితే. అంతా బాగానే ఉంది కానీ అసలు క్రొకడైల్ కనిపిస్తే అయిపో. అసలు నాకైతే ఒక్క క్రొకడైల్ కూడా కనిపించలే. ఒక 2-3 బర్డ్స్ అట్లా చిన్న చిన్నగా కనిపించినాయి. అయితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే నేను ఎర్లీ మార్నింగ్ రావాలని అనుకుంటున్నా. యాక్చువల్గా అయితే పార్క్ 7కి ఓపెన్, 7:30కి ఓపెన్ అన్నట్టు. నెక్స్ట్ టైం అయితే ఆ టైంకి వచ్చేస్తా. ఇక పార్క్ అయితే అయిపోయింది, చాలా పెద్దది. నేను ఒక 1-2 సైడ్స్ అయితే మిస్ చేసేసినాం ఆల్రెడీ. యాక్చువల్లీ ఇన్స్టా 360 సెట్ చేసినప్పుడే అనుకున్నా అది ఇంకా పడతలేదు ఏందా అనుకుంటున్నా. అక్కడ నుంచి ఇక్కడికి బాగానే వచ్చింది. సో ఇప్పుడే ఇట్లా పడిపోయింది. సో దాన్ని అయితే బ్రో వచ్చి సెట్ చేస్తా అని చెప్పిండు, కానీ అది ఆగట్లేదు. అంటే ఓవర్ హైట్ పెట్టినా కదా, సో అట్లా అని చెప్పేసి ఆగట్లేదు. ఎయిర్ ఫ్లో ఎక్కువ అయిపోయి గాలి ఎక్కువ వస్తే కింద సైడ్కి బెండ్ అయిపోతుంది. సో దాన్ని అయితే మొత్తం కిందికి అనేసి సెట్ చేస్తున్నా. ప్రస్తుతానికి అట్లా ఉంచిన, ఇంటికి వెళ్ళాక సెట్ చేద్దామని చెప్పేసి. ఏమో అనుకుంటాం కానీ అసలు వ్లాగింగ్, ఇంకా మోటో వ్లాగింగ్ అంటే చాలా కష్టం. అసలు ఈ కెమెరాలు, మైకులు ఇవన్నీ సెట్ చేసుకోనికే డే అంతా పోతుంది.
సో ఫైనల్గా రోడ్ రాగానే అసలు గాలికి ఉబ్బరిచ్చి చచ్చిపోతుండే. సో అందుకే కొంచెం స్పీడప్ చేసుకొని ఎయిర్ అయితే తీసుకున్నాం. సో ఇది మన లేక్ అపోప్కా కథ. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. యాక్చువల్గా నేను ఆగి దిగి మీకు చూపిద్దాం అనుకున్నా, కానీ అక్కడ అయితే అసలు ఏం ఎనిమల్స్ ఏం కనిపించలే, ఏం రేర్ స్పెసీస్ కూడా కనిపించలే. సో పెట్రోల్ అయితే లేదు. గ్యాస్ స్టేషన్కి వెళ్ళి గ్యాస్ కొట్టుకొని స్టార్ట్ అయిద్దాం అనుకుని ఆగినాం. ఇప్పటి వరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సంచారి ఆన్ H2. ఇంకా మీకు చాలా రైడింగ్ బ్లాగ్స్తో మీ ముందు ఉంటాం.